వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో జాబ్ ఆఫర్స్ అనమాట. సో పార్ట్ టైం అండ్ ఫుల్ టైం జాబ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి కూడా వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్డిసి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో దీనిలోనే ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో ఈ ఛాన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే దీనిలో మనకు ఫుల్ టైం అండ్ పార్ట్ టైం రెండు ఉన్నాయి. అలాగే చాలా ఏరియాస్లో ఉందన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. రిలయన్సే కాకుండా ఇంకా Delhivery.com ఇలా చాలా జాబ్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే కనుక మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే దీని గురించి తెలుస్తాయి. సో ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. హలో గైస్, దిస్ ఈస్ తేజశ్రీ సైనింగ్ ఇన్. సో ఇక్కడ చూసుకుంటే మీకు రిలయన్స్ రీటైల్ గురించి రిలయన్స్ స్మార్ట్ పాయింట్ కర్నూలు డిస్టిక్ వచ్చేసి జాబ్ అనమాట. సో జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్. దీనిలో క్వాలిఫికేషన్ వచ్చేసి SSC ఉంటే సరిపోతుంది. జెండర్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంది. ఏజ్ వచ్చేసి 19 to 30 years. టైప్ ఆఫ్ జాబ్ వచ్చేసి పార్ట్ టైం అండ్ ఫుల్ టైం రెండు ఉన్నాయన్నమాట. సో ఫుల్ టైం చేసుకుంటే మీకు 9,500 రూపీస్ అయితే ఇస్తారు. పార్ట్ టైం చేసుకుంటే మీకు 4,500 అయితే ఇస్తారు. వ్యాకెన్సీస్ వచ్చేసి మీకు 120 వ్యాకెన్సీ అయితే ఉన్నాయి. డైరెక్ట్ HR రౌండ్ అనమాట. ఇక్కడ మిగతా ప్రొసీజర్స్ ఏమి ఉండవు, రిటర్న్ టెస్ట్ క్వాలిఫైయింగ్ అలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ HR రౌండే ఉంటుంది. అండ్ వచ్చేసి కూడా అక్కడ ఎక్కువ క్వశ్చన్స్ అడగరు. మీకు సర్వీస్ అసోసియేట్ కాబట్టి దానికి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు, సేల్స్ గురించి అడుగుతారు అంతే. మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. అండ్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మీకు 15 days ట్రైనింగ్ పీరియడ్ అయితే జరుగుతుంది. అలాగే జాబ్ లొకేషన్ వచ్చేసి ఏదైతే కర్నూలులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచ్ పాయింట్స్ ఉన్నాయో రిలయన్స్ సంబంధించి అక్కడైతే ఇస్తారన్నమాట. సో మ్యాండేటరీ ఏంటంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, SSC సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్ ఆర్ చెక్ బుక్ అయితే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి అడ్రస్ అయితే ఇచ్చారన్నమాట. సో బిసైడ్ శ్రీరామ్ థియేటర్ కర్నూలు అని చెప్పేసి రిలయన్స్ మార్ట్ ఏదైతే ఉందో అక్కడైతే చెప్పారన్నమాట. సో క్యాండిడేట్స్ అయితే కంపల్సరీగా ఫార్మల్ డ్రెస్లో అటెండ్ అవ్వాలి అని చెప్తున్నారు. సో రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 25th అంటే ఈ రోజు అనమాట. సో ఈ రోజుకి రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ అయిపోతుంది. అండ్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి రేపొద్దున 26th. సో ఫస్ట్ ఇది పెట్టాను అనమాట, ఎందుకంటే ఈరోజు ఎండ్ డేట్ కాబట్టి. సో ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే కనుక రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెబ్సైట్, ఆ వెబ్సైట్లోకి వెళ్తే టోటల్గా అన్ని పాయింట్స్ అన్ని జాబ్ ఆఫర్స్ గురించి కూడా దానిలో ఉంటుంది. సో వెబ్సైట్ అయితే చూడండి. సో రిపోర్టింగ్ టైం వచ్చేసి 10 AM. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ ఇది కూడా రిలయన్స్ స్మార్ట్ పాయింట్ గురించి అనమాట. సో సేమ్ కస్టమర్ ఎగ్జిక్యూటివే. సో వేకెన్సీస్ మాత్రం ఇక్కడ 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు ఒంగోలు నుంచి అనమాట. సో ఒంగోలులో సేమ్ అంటే మీకు శాలరీ కానీ, ఏజ్ కానీ, జెండర్ కానీ మొత్తం ఒకటే ఉంటుంది. కాకపోతే ఇది వచ్చేసి ఒంగోలు నుంచి వచ్చింది. సో ఒంగోలు వేకెన్సీ వచ్చి 60 వేకెన్సీస్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కూడా వచ్చేసి ఇది రేపొద్దునకి రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఉందన్నమాట. అండ్ ఒంగోలు వాళ్ళకి వచ్చేసి ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసి మీకు 27th జరుగుతుంది. రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసి కింద వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇంకా డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. సో ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి అనమాట. మనకి ఏపీఎస్డిసి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఇది కూడా. సో EKL అని చెప్పేసి చెప్పారు. డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ కావాలి. సో వాళ్ళకి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి SSC, ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ అయినా పర్లేదు. అండ్ జెండర్ వచ్చేసి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో ఏజ్ వచ్చేసి మీకు 18 to 35 years ఏజ్ అయితే ఉండాలి. శాలరీ వచ్చేసి మీకు 11,000 to 13,000 రూపీస్ అయితే ఇస్తారు అని చెప్తున్నారు. అండ్ వేకెన్సీ వచ్చేసి ఓన్లీ 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సేమ్ డెలివరీ కన్సల్టెంట్స్ అనమాట. సో వాళ్ళు కూడా SSC అండ్ ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ అయినా పర్లేదు. జెండర్ వచ్చేసి వాళ్ళు కూడా ఓన్లీ మెయిల్ క్యాండిడేట్సే, 18 to 35 years ఉండాలి. వీళ్ళకి వచ్చేసి 16 or 18,000 పర్ ఈచ్ డెలివరీ 16 or 18 రూపీస్ అయితే ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు పర్ ఈచ్ డెలివరీ అయితే. సో వేకెన్సీ వచ్చేసి 66 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి కూడా డైరెక్ట్గా HR రౌండ్ ఉంది. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 15 days అనమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసి చిత్తూరులో అనమాట. చిత్తూరు అలాగే తిరుపతి, ఇక్కడ చాలా హబ్స్ అయితే ఉన్నాయి. సో అక్కడైతే మీరు ఒకసారి చూసుకోండి. దీన్ని కూడా మనకి డిస్క్రిప్షన్ వెబ్సైట్లో ఉంటుంది. మ్యాండేటరీ వచ్చేసి మీకు ఏంటంటే కంపల్సరీగా బైక్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, స్మార్ట్ ఫోన్ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా సరే LLR ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే మీకు మంత్లీ 2 cycles అయితే ఫోర్ట్నైట్ కూడా వర్క్ చేయాలి అని చెప్తున్నారు. సో ఒకసారి నోట్ కూడా చదవండి. అండ్ విర్చువల్ ఇంటర్వ్యూ వచ్చేసి మీకు 29th జరుగుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి మీకు 27th ఎండ్ డేట్ అనమాట. సో రిజిస్ట్రేషన్ లింక్ దీనికి కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి మీరు చూడండి.
సో ఇది వచ్చేసి నెక్స్ట్ జాబ్ ఆఫర్ అనమాట. దీనికి కూడా 27th ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఇక్కడ డెసిగ్నేషన్ వచ్చేసి మీకు ఎస్బీఐ కార్డ్స్ ఉంటాయి కదా, వాటి గురించి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అండ్ సేల్స్, అలాగే జూనియర్ రిలేషన్షిప్ ఆఫీసర్ అనమాట. సో ఎంటర్ ఎనీ డిగ్రీ ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఇస్తున్నారు. శాలరీ కూడా ఇద్దరికి సేమ్ ఉంది, 11 to 15K per annum ఉంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 1 year అంటే ఫ్రెషర్ అయినా ఉండాలి, లేదంటే 1 year ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ఏదైతే జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి బైక్ లైసెన్స్ ఉండాలి, అలాగే స్మార్ట్ ఫోన్ ఉండాలి అని చెప్తున్నారు. ఏజ్ వచ్చేసి 18 to 35 ఉండాలి. అండ్ ఇక్కడ బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ బీఆర్ ఏదైతే ఉందో వాళ్ళకి వచ్చేసి 70 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ వచ్చేప్పటికి 60 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో జాబ్ లొకేషన్ వచ్చేసి కాకినాడ, రాజమండ్రి, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, అమలాపురం, అనంతపూర్, అనకాపల్లి అండ్ విశాఖపట్నం అని అయితే చెప్తున్నారు. సో రిజిస్ట్రేషన్ అట్ www.apssdc.com అని చెప్పేసి ఇదైతే ఇచ్చారు. సో దీనిలో కూడా మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అయితే ఏముండవు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ కాబట్టి మీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందా లేదని అడుగుతారు, మీరు విల్లింగ్ ఉందా లేదని చెప్పేసి అడుగుతారు అంతే. అంతకుమించి మిమ్మల్ని క్వశ్చన్స్ అయితే ఏం అడగరు. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇదేంటంటే ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అనమాట. సో ఇది వచ్చేసి మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్నా పర్లేదు. సో మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మార్కెటింగ్లో అని చెప్తున్నారు. సో శాలరీ వచ్చేసి మీకు 13 to 15K per month అయితే ఇస్తున్నారు. వేకెన్సీ వచ్చేసి మీకు 20 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఇది కూడా జెండర్ వచ్చేసి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే. సో ఏజ్ వచ్చేసి 20 to 35 years ఏజ్లో వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అని చెప్పేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్ బైక్ ఉండాలి, స్మార్ట్ ఫోన్ ఉండాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా టెలిఫోనిక్ రౌండ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ ఆల్ ఓవర్ ఏపీ అయితే వీళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారనమాట. సో ఎవరైనా మెయిల్ క్యాండిడేట్స్ ఉంటే ఆల్ ఓవర్ ఏపీ కాబట్టి మీరైతే చూసుకోండి. సో రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చేసి మీకు కింద ఉన్న వెబ్సైట్లో దొరుకుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 27th అనమాట. సో నెక్స్ట్ పేటిఎం నుంచి అనమాట. సో జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. సో వీళ్ళకి వచ్చేసి క్వాలిఫికేషన్ ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ అనమాట. సో ఎలిజిబిలిటీ వచ్చేసి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉంటారు. సో శాలరీ వచ్చేసి మీకు 12,000 to 60,000 per month అయితే ఇస్తున్నారు. వేకెన్సీ వచ్చేసి 120 వేకెన్సీ అయితే ఉన్నాయి. జెండర్ వచ్చేసి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే. ఏజ్ వచ్చేసి 18 to 35 years వాళ్ళకైతే ఉంది. రిక్వైర్మెంట్ వచ్చేసి మీకు డ్రైవింగ్ లైసెన్స్ అండ్ బైక్ ఉండాలి. ఇప్పుడు వరకు చూసుకున్న అన్నింటిలో కూడా బైక్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మ్యాండేటరీ అని అయితే చెప్పారు ఇప్పుడు చూసుకున్న జాబ్ లొకేషన్స్ అన్నింటిలో. అండ్ ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసి మీకు టెలిఫోనిక్ రౌండ్ అండ్ ఫోన్ పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పారు. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి కర్నూలు అని చెప్పేసి దీనిలో చెప్పారన్నమాట. సో కర్నూలుకి విల్లింగ్ ఉండి వెళ్ళే వాళ్ళైనా వెళ్ళొచ్చు, లేదంటే కర్నూలులో ఉన్న వాళ్ళైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి రేపే అనమాట, 26th ఎండ్ డేట్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ జాబ్ వచ్చేసి Delhivery.com. సో దీని జాబ్ రోల్ ఏంటంటే డెలివరీతో ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఉంటాయో అవి అయితే డెలివరీ చేయాలి. సో క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు 10th or above క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీనిలో కూడా జెండర్ వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇచ్చారు. సో ఏజ్ వచ్చేసి 18 to 25 years ఏజ్ అయితే ఉండాలి. శాలరీ వచ్చేసి 13,000 per month ఇస్తారు. అలాగే బోనస్, అలాగే పెట్రోల్ అలవెన్సెస్ కూడా ఇస్తారు అని చెప్తున్నారు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 10 ఉన్నాయి. సో దీనిలో డైరెక్ట్గా హెచ్ఆర్ ఇంటర్వ్యూ ప్రొసీజర్ అయితే ఉంటుంది. అండ్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి వీళ్ళకి కూడా ఒక 15 days ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. మ్యాండేటరీగా అసలు ఏం కావాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, LLR ఉండాలి, అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, బైక్ ఉండాలి, అలాగే స్మార్ట్ మొబైల్ అయితే ఉండాలి, స్మార్ట్ ఫోన్. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి ఇది ప్రకాశం డిస్టిక్ అనమాట, కందుకూరులో. అండ్ శ్రీ గాయత్రి డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడైతే మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి మీకు 27th అయితే ఎండ్ డేట్ అయిపోతుంది. అలాగే 28th ఇంటర్వ్యూ డేట్ అయితే ఇచ్చారు. అండ్ రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసి వెబ్సైట్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో. సో అక్కడైతే ఒకసారి మీరైతే చెక్ చేయండి. సో అది సేమ్ అనమాట. ఇది ప్రకాశం, ఇది డిస్టిక్, ఇది కూడా ప్రకాశం డిస్టికే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూసాం కదా రిలయన్స్ స్మార్ట్ పాయింట్ అని చెప్పేసి దీనిలో కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు. అండ్ SSC క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి నెల్లూరులో అనమాట. ఇందాక మనం కర్నూలు, ప్రకాశం చూసాం కదా, అలాగే ఇది నెల్లూరు అనమాట. సేమ్ మనకి మొత్తం అంతా ఒకేలా ఉంటుంది, కాకపోతే డిఫరెంట్ ఏరియాస్లో అయితే మన రిలయన్స్ స్మార్ట్ పాయింట్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు జాబ్స్. సో ఇది వచ్చేసి మనకి జైబేరీ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి వాళ్ళు రిక్వైర్మెంట్ డ్రైవ్ అయితే చేస్తున్నారు. సో దీనిలో నెంబర్ ఆఫ్ డ్రైవ్స్ అయితే ఉన్నాయన్నమాట, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ రోల్స్ అయితే ఉన్నాయి. సో నేను ఫస్ట్ రోల్స్ చెప్పేస్తాను. కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్, కస్టమర్ కేర్ టెలికాలర్, ఆడిట్, క్యాషియర్ అకౌంట్స్, కస్టమర్ కేర్ బాడీ షాప్ అడ్వైజర్, సెక్యూరిటీ గార్డ్స్, కస్టమర్ కేర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్,
సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే ఒక 6-7 ఉన్నాయి. అండ్ బాడీ షాప్ అడ్వైజర్ ఉంది, హెచ్ఆర్ అసిస్టెంట్ మేనేజర్ కూడా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మీకు ఎనీ డిగ్రీ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమో బీకామ్, బీఏ, ఎంబీఏ, నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా మెకానికల్, 10th ఇంటర్ అని చెప్పేసి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. సో పాస్డ్ అవుట్స్ వచ్చేసి వీళ్ళు 1991 to 2000 పాస్వర్డ్ అవుట్స్ మాత్రమే పెట్టారు. సో ఇప్పుడైతే అండ్ సెక్యూరిటీ గార్డ్స్ మాత్రమే బిలో 40 years ఇచ్చారు. మిగతా వాళ్ళందరికీ 2000 పాస్డ్ అవుట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ లాస్ట్లో హెచ్ఆర్ అసిస్టెంట్ మేనేజర్ ఉన్నారు కదా, దానికి వచ్చేసి ఓన్లీ 2010 to 2011 పాస్డ్ అవుట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. అండ్ కొన్ని వచ్చేసి మీకు ఫ్రెష్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా పర్లేదు, ఫ్రెషర్ అయినా సరే ఎక్స్పీరియన్స్డ్ అయినా. సో బట్ లాస్ట్ 17 వచ్చేసి బాడీ షాప్ అడ్వైజర్ ఉంది కదా, సో దానికి వచ్చేసి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. అండ్ హెచ్ఆర్ అసిస్టెంట్స్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 8 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి అనకాపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్. సో మొత్తం వచ్చేసి అనకాపల్లిలో అనమాట, ఎక్కువ విజయనగరం, పలాస, పార్వతీపురం, సో ఇలా అయితే ఇచ్చారు. మ్యాక్సిమం శ్రీకాకుళం అండ్ వైజాగ్లో అనమాట ఈ జాబ్ అని చెప్పేసి అని మొత్తం. అండ్ ఇక్కడ వచ్చేసి శాలరీ వచ్చేసి మనకి 10,000 నుంచి స్టార్ట్ అయింది, 9,500, 10,000 నుంచి 30,000 వరకు మనకి శాలరీ ఇస్తున్నారు. అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు. అండ్ వేకెన్సీ వచ్చేసి మనకి టోటల్గా 3 to 2 అలా చెప్పేసి వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసి ఇది కూడా హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనమాట. సో ఇది మొత్తం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కాబట్టి కింద వెబ్సైట్లో లింక్ ఉంటుంది. సో ఒకసారి మీరు అక్కడ క్లిక్ చేసుకుని మీరు కనుక ఎలిజిబుల్ అయితే కనుక అప్లై చేసుకోండి. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఇది వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ అనమాట డైరెక్ట్గా. అండ్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మీకు 15 days ట్రైనింగ్ పీరియడ్ జరుగుతుంది. మ్యాండేటరీగా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, టాలీలో నాలెడ్జ్ ఉండాలి, అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ రీడ్ అండ్ రైట్ ప్లస్ హెచ్టిటి ఉండాలి అని చెప్పేసి అని చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మీకు విశాఖపట్నం నియర్ టెక్ మహీంద్రా దగ్గర జైబరి ఆటోమొబైల్స్ షోరూమ్ అయితే ఉంటుందంట, అక్కడైతే మీకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 27th ఇంటర్వ్యూ డేట్. అండ్ ఇక్కడ మనకి లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు, మేబీ 26th వరకు ఉంటుంది. సో 26th సో రేపటి వరకు అయితే మీరు ఇక్కడ ఏదైతే లింక్ ఇచ్చారో సో ఆ లింక్లో అయితే మీరు ఎలిజిబుల్ ఉంటే కనుక రిజిస్టర్ చేసుకోండి. అండ్ 27th అయితే ఇంటర్వ్యూ డేట్ జరుగుతుంది. సో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మనకి ఏపీఎస్డిసి నుంచి అయితే బెస్ట్ జాబ్ ఆఫర్స్ అయితే వచ్చాయి. రిలయన్స్ ఎస్మార్ట్ నుంచి కానీ, ఫ్లిప్కార్ట్ నుంచి కానీ, అండ్ జేబేరీ మొబైల్స్ నుంచి కానీ, Delivery.com నుంచి కానీ. సో ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తాను, దానిలో ఉంటాయి. అక్కడ కనుక మీరు చూసుకుంటే కనుక మీరైతే అక్కడ రిజిస్టర్ చేసుకుంటే లింక్స్ ఉంటాయి, అలాగే ఈ పిక్స్ కూడా ఉంటాయి అన్నమాట. బ్రీఫ్గా ఒకసారి అయితే చూడండి. సో థ్యాంక్ ఫ్రెండ్స్, ఇది వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.